ఉద్యోగులు పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి సర్కార్ నేడు శ్రీకారం చుట్టనుంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు బ్యాంకుల ద్వారా జీతాలు పొందుతున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ 14 బ్యాంకులతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకోనుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. బ్యాంకులు రెగ్యులర్ ఉద్యోగులకు వారి వేతనాన్ని బట్టి ₹1 నుంచి ₹1.5 వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చాయి. కొన్ని బ్యాంకులు విమాన ప్రమాద బీమాను ₹3 కోట్ల వరకు ఇచ్చేందుకు అంగీకరించాయి. కాంట్రాక్టు, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు వారి వేతనాల ప్రకారం 30 లక్షల నుంచి ₹1.5 వరకు బీమా అందనుంది. శాశ్వత సంపూర్ణ వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యానికి కూడా బీమా కల్పించేలా ఎంఓయూలను సిద్ధం చేశారు. ఈ పథకంలో ప్రీమియం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. సింగరేణి, ట్రాన్స్కో ఉద్యోగులకు ఇప్పటికే ప్రమాద బీమా పథకం అమలవుతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకంపై తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.